ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఈ రోజు విజయవాడలో ఈ అంశంపై చర్చ జరపబోతున్నారు. చర్చ అనంతరం జనసేనలో ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది ప్రకటించనున్నట్లు సమాచారం. విలువలు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని, అందుకే వైసీపీ నుంచి వీడి వెళ్లిపోతున్నట్లుగా చెప్పారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అవుతారు. జగన్కు వరుసకు బాబాయ్ అయిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బావమరిది. దగ్గరి బంధుత్వం కావడంతో జగన్మోహన్ రెడ్డితో అవినాభావ సంబంధాల కారణంగా చాలా కాలం వైసీపీలో పనిచేశారు. అయినా రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని, రాజకీయాల్లో గౌరవంగా హుందాతనంతో ఉండాలని, రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదేనని, విలువలను నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశానని, రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేశానని బాలినేని తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని 2019లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనను జగన్ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొనసాగిస్తూ తనను పదవి నుంచి తప్పించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్తో చర్చల అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. బాలినేని చేరిన ప్రకటనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జనసేనలో చేరికపై సంకేతాలు వచ్చినప్పటికీ పవన్తో భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.